జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్లోని లక్ష్మీ గణేష్ మందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శాంతి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రముఖ పౌరాణిక జ్యోతిష్య వాస్తు పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక నిర్వహించారు. అనంతరం వివిధ రాశి ఫలాల గురించి తెలియజేశారు. పరాభవ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రతి సంకష్ట తేదీలతో విడుదలైన కార్డులను వేణుగోపాలాచార్య కౌశిక ఆవిష్కరించారు. రిటైర్డ్ ఉద్యోగి నూనె కుమార్ రజని పెళ్లి రోజును పురస్కరించుకుని ఆచార్యుల వారు మంగళాశాసనాలు అందించారు. నంబి వాసుదేవ ఆచార్య ఉగాది ప్రాశస్తాన్ని వివరించారు. వందలాది మంది భక్తులు రోడ్డుపై క్యూలో నిలబడి దైవ దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతిరావు, సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. విఘ్నేశ్వర భగవానికి జై. విఘ్నేశ్వర భగవానికి జై. హ్యాపీ ఉగాది. అందరికీ కూడా నూతన సంవత్సర తెలుగు సంవత్సర శుభ ఆకాంక్షలు తెలుపుతూ వీడుకోలు చెప్పి పరాభవ 4 సంవత్సరాలకి స్వాగతాన్ని చెప్పడం జరుగుతున్నటువంటి శుభ సమయంలో అందరికీ కూడా ఆనందదాయకమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని, అందరూ ఐక్యతతో జీవించాలని, అందరి కోసం అందరూ సహాయ సహకారాలు అందించాలని విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరంలో ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా గ్రహాల యొక్క ఆధిపత్యంతో ఆ సంవత్సర కాలం నడుస్తుంది. పర్యావరణము కావచ్చు, వర్షాలు కావచ్చు, పంటలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, విద్యా విధానాలు కావచ్చు, దేశ పరిపాలన కావచ్చు, ఆ తర్వాత ప్రజా జీవన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ గ్రహాల యొక్క ప్రభావం చేత సాగుతూ ఉంటుంది అని మనం జ్యోతిష్ శాస్త్రంలో పంచాంగం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా ఏ గ్రహాలైతే ప్రతి 9 గ్రహాలలో శుభగ్రహాలు ఉన్నాయి, క్రూర గ్రహాలు ఉన్నాయి. సాత్వికమైనటువంటి యొక్క విజ్ఞానికి పరిపాలన అధికారాన్ని అందిస్తే ఆ దేశం సుభిక్షంగా వారి వారి యొక్క స్వభావాన్ని బట్టి ఆ దేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా శుభ దుష్ట గ్రహాల యొక్క ప్రభావం చేత సాగుతూ వాటి ప్రభావం జీవుల మీద పడుతుంది. కాల ప్రభావం అంటారు. కాల ప్రభావం అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, సూర్యోదయానికి ఎదురుగా నిలబడ్డాడు, శరీరం చాలా హాయిగా ఉంది. అదే సూర్యుడు ఇదే మనిషి మిట్ట మధ్యాహ్నం నిలబడ్డాడు,
దేంట్లో కాలమే ఒకసారి ఒక మనిషి ఒక సమయాన్ని కోల్పోతే నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ తిరిగి ఆ సమయం రాదు అని మనకు జ్యోతిశాస్త్రం చెప్తుంది. జీవన విధానంలో చైతన్యం ఇది చాలా ముఖ్యమైనది. ఏ పని చేసినా కూడా ఎందుకు చేయాలి ఒక ప్రశ్న, చేస్తే ఏం లాభం రెండో ప్రశ్న, చేయకపోతే ఏమి నష్టం మూడో ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు ప్రతివాడు వేసుకునేటువంటి ఒక సంవత్సరం ఈ పని. కనుక ప్రతిదాన్ని ఆలోచించి జాగ్రత్తగా కార్యకలాపాలు జరుపుకుందామని అందరూ చెప్పాడు. నేను ఇప్పుడు 7 పనిచేస్తే 3 సుఖంగా లేవచ్చు. కానీ ఓం నమో భగవతే విఘ్నరాజాయ, ఓం నమో భగవతే విఘ్నరాజాయ, ఓం నమో భగవతే విఘ్నరాజాయ, ఓం నమో భగవతే విఘ్నరాజాయ, ఓం నమో భగవతే విఘ్నరాజాయ. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై గణేష్. భగవన్ బంధువులందరికీ, భాగవతులందరికీ స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క శుభాకాంక్షలు. కిందటి సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. వసువు అంటే సంపత్. విశ్వమంతా కూడా సంపదే అని తెలియజేసినటువంటి సంవత్సరం కిందటి సంవత్సరం. ఏ రకంగా అప్పటి వరకు మనం పడుతున్నటువంటి ప్రతి కష్టానికి, అప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఎదురు చూపుకి సమాజంలో నువ్వు ఏదైనా కష్టపడితే కనుక నేను ఉన్నాను అని మనకు దగ్గర వరకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం గమనించే కిందటి సంవత్సరం. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం చెప్పి వింటూ ఉంటాం.